అందరికీ నమస్కారం. నీడల చెట్టు షీలా సుభద్రాదేవి గారు రాశారు ఈ నవలని. చదువుతోంది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. 2వ ఎపిసోడ్. ఈసారి పురుటికి కామాక్షిని తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. ఆమె చాలా బలహీనంగా ఉంది. ఇకపై మళ్ళీ గర్భం దాలిస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం. అందుకని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తప్పనిసరి. మీరు ఫారం నింపి ఇవ్వండి అని డాక్టర్ నిర్మోహమాటంగా రామారావుకి చివాట్లు పెట్టింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పట్ల అవగాహన కానీ ఆదరణ కానీ లేని రోజులవి. దేవుడిస్తే కాదనడం తప్పు అనే భావంతోనే ప్రజలు ఉన్నారు. అట్లాగే రామారావు కామాక్షి కొంచెం వెనక ముందు ఆడారు. మరో కొడుకు పుట్టాకైతే అనే భావం రామారావుది. కానీ డాక్టర్ మందలింపుతో ఫారం నింపించాడు. అమ్మయ్య, ఇకనైనా ఈ బాలింత చూలింత బాధ తప్పింది బాబు. కనడమే కానీ పిల్లల ముద్దు ముచ్చట్లు చూసే ఓపిక అసలే లేకుండా పోయింది. పాపం పసిదే అయిన కౌసల్య పిల్లలందరినీ ఆడిస్తూ ఆరిందలాగా వాళ్ళ ఆలన పాలన చూస్తోంది కనుక సరిపోయింది అని అనుకుంది కామాక్షి. భర్తను చూస్తుంటే భయంగా ఉండేది కామాక్షికి. చుట్టూ పసిపిల్లలు పడుకొని ఉండగా ఎదురు చెప్తే ఏమంటాడో, కోపం వచ్చి అలుగుతాడేమోనని భయపడి భర్తకి లొంగిన త్వరలో మళ్ళీ రాబోయే వేవిళ్ళు కాన్పులే తప్ప మానసికంగా ఏ క్షణంలోనూ ఏ మాత్రం సంతృప్తి పొందలేదు కామాక్షి. తమ్ముడు ప్రభాకరానికి చేసినట్టుగా చిన్న చెల్లెలకు కూడా బారసాలు చేస్తారేమో, ఇల్లంతా సందడిగా తిరగొచ్చు అనుకున్న కౌసల్య ఎన్ని రోజులకి ఆ హడావిడి కనిపించకపోయేసరికి ఒకరోజు మెల్లగా తల్లి పక్కన చేరి అడిగింది. చంటికి కూడా బారసాలు ఎప్పుడు చేస్తామే? అదొక్కటే తక్కువైంది. అవతలకి పోయి చెల్లెళ్ళని ఆడించు. పిల్లలకు సమాధానం చెప్పలేక ఏదో అనేసి నోరు మోయించింది కామాక్షి. అప్పటికే కౌసల్య మణి స్కూల్కి వెళ్తున్నారు. పెద్ద ఆర్భాటంగా బ్రాహ్మణుణ్ణి పెట్టి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించలేదు. కానీ తలంటు పోసి కొత్త గోను వేసి కొత్త పలక ఇచ్చి మంచి రోజు చూసి స్కూల్కి తీసుకుపోయాడు రామారావు. 3వది కూడా రాత్రిపూట దీపం దగ్గర చదువుకుంటూ అక్కల దగ్గర అక్షరాలు నేర్చుకోవాలని వాళ్ళ పలకల మీద బలపంతో గీసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం చూసి కామాక్షి బుజ్జికి కూడా 5 ఏళ్ళు దాటుతున్నాయి అని రామారావుకి గుర్తు చేసింది. దీన్ని కూడా ఒక మంచి రోజు చూసి స్కూల్లో వేయండి అంది. అదే లేవే అంటూ తిరిగి పడుకున్నాడు. మరో 4 రోజుల తర్వాత మంచి రోజు చూసి బుజ్జిని స్కూల్కి తీసుకువెళ్తానని చెప్పాడు భార్యకి. ఆ రోజు తలంటు పోసుకొని కొత్త గౌను వేసుకొని మురిసిపోతున్న బుజ్జి కొత్త పలక పట్టుకొని సంబరంగా తండ్రి వెంట స్కూల్కి వెళ్ళింది. ఆఫీస్ రూమ్లో క్లర్కు పేరేంటి మాస్టారు అంటూ అడిగాడు. బుజ్జి అనబోయి ఆలోచనలో పడ్డాడు రామారావు. తనలో తానే గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఏం పేరు పెట్టాలో కుదరక ఇంకా పేరు పెట్టలేదు. దా అక్షరంతో రావాలంటేనూ నసుకుతూ అప్పటికి తోచిన సమాధానం చెప్పాడు రామారావు. దమయంతి అని రాసేయమంటారా అన్నాడు గుమాస్తా. సరే రాయండి, నాకు ఆ పేరు తట్టలేదు. అభినందనగా గుమాస్తాని చూశాడు. తన దగ్గర రిజిస్టర్లో దమయంతి అని రాసి ఆ ఫాము రామారావుకి ఇచ్చి నింపివ్వమన్నాడు గుమాస్తా. తన పేరు దమయంతి పదే పదే వల్లించుకుంది బుజ్జి. తన పేరు పెట్టి పిలుస్తున్న తోటి పిల్లల్ని చూసి ఉప్పొంగిపోయింది. రామారావు ఇంటికి వచ్చాక కామాక్షితో ఈ విషయం చెప్పి, బుజ్జి పేరు గురించి నువ్వైనా గుర్తు చేశావు కాదే? అక్కడ గుమాస్తా అడిగేసరికి అప్పటికేదో సర్ది చెప్పాను. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చంటిదానికి పేరు నిర్ణయించేద్దాం అన్నాడు. కామాక్షమ్మ ఏమీ మాట్లాడలేదు. అందరూ తన కడుపున పుట్టిన వాళ్లే అయినా కూతుళ్ళని అలా ఎడం పెట్టి కొడుకుతోటిదే లోకమన్నట్టు వ్యవహరించే భర్తకి ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఇన్నాళ్లకైనా కూతుళ్ళ గురించి ఆలోచించినందుకు సంతోషించింది. కౌసల్య, మణి, దమయంతి స్కూల్ నుండి వచ్చారు. చెల్లెల గురించి సంబరంగా చెప్తూ ఇక మీదట బుజ్జిని అందరం దమయంతి అనే పిలుద్దామే అమ్మా, పేరు బాగుంది కదా అన్నారు. అన్నట్టు చిన్నదానికి ఏం పేరు పెడదాం అమ్మా? మా వాచకంలో కృష్ణుడి పాట ఉంది. కృష్ణుడి అమ్మ యశోద. మరే చిన్నదానికి యశోద పెడదామే గారంగా అంది కౌసల్య. అక్కడే కాఫీ తాగుతూ ఆమె మాటలు వింటున్న రామారావు వైపు చూసింది కామాక్షి. అవునవును, యశోద పేరు బాగుంది.
అదే పేరు ఖాయం చేద్దాం అన్నాడు. ప్రభాకరానికి కూడా స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. పున్నామ నరక నుండి తప్పించి ఉద్ధరించేవాడు కనుక కొడుక్కి శాస్త్రోక్తంగా దగ్గరలోని అన్నవరం తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించాడు. యశోద తాను కూడా స్కూల్కి వెళ్తానని పేచి పెట్టడంతో గత్యంతరం లేక ఆ పిల్లను కూడా పక్కన కూర్చోబెట్టి కానిచ్చేశాడు. యశోద చిన్నప్పటి నుంచి చురుగ్గానే ఉండేది. నిల్చున్న చోట నిల్చునేది కాదు. ప్రభాకరానికి యశోదకి ఒక్క ఏడాదే తేడా ఉండడంతో ఇద్దరు కవల పిల్లల్లా ఉంటారు. మగపిల్లలతో సమానంగా గెంతుతూ ఆడుతూ ఉంటుందని తల్లిదండ్రులు 2-3 సార్లు మందలించినా ఆ పిల్లకి అర్థం కాలేదు. వాడు ఆడుకుంటే లేదు కానీ నేను ఆడుకోకూడదు, అక్కలు ఆటకు రారు కదా, నేనెవరితో ఆడుకోవాలి అని అనుకునేది. కౌసల్యకి స్కూలు, ఇంట్లో పని వీటితోనే సరిపోతుంది. మనకి సరే అనారోగ్యం. దమయంతికి తను చదివేంటో తప్ప మరో ప్రపంచం అక్కర్లేదు. చూస్తుండగానే సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి దొర్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. కౌసల్య వ్యక్తురాలైంది. బారసాలలు, అక్షరాభ్యాసాలు అయితే మానేశారే కానీ దీనికి హడావిడి చేయకపోతే బంధువుల్లో చిన్నతనం, అందరూ ఎత్తి పొడుస్తారేమోననే భయం. అందుకనే చేయాల్సిన తంతులన్నీ చేశారు. ఇంకా నీ కూతురికి పెళ్లి కొడుకులను వెతకడం మొదలుపెట్టాడు కాముడు అంటూ వచ్చిపోయే చుట్టాలు తల్లితో అన్న వేళాకోళ్ల మాటలు విని సిగ్గుతో ముడుచుకొని మూల కూర్చుంది కౌసల్య. వచ్చే ఏడాది నువ్వు కూర్చుంటావా మణి అంటూ మధ్యలో ఆట పట్టిస్తున్న అమ్మలక్కల మాటలకి మరికొన్ని రోజుల్లో తనకి అవన్నీ జరుగుతాయనే ఆలోచన వచ్చి ముడుచుకుపోయేది మణి. పెద్దక్కని ఎందుకు ముట్టుకోకూడదో ఇన్నాళ్ళు లంగాలు గౌను వేసుకునే పెద్దక్క ఇప్పుడు చీరలెందుకు కట్టుకుంటోందో, వాళ్ళింటికి అక్కని చూసేందుకు అందరు ఎందుకు వస్తున్నారో ఏమిటో ఏమీ తెలియక అయోమయంగా ఉంది దమయంతి. యశోదకు కానీ వచ్చిపోయే వాళ్ళు తెచ్చిస్తున్న తీపి మిఠాయిలు అవి తినే సందడిలో పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు. స్నానం అయ్యాక పేరంటం కూడా చేశారు. అమ్మలక్కల మాటలు విన్న కామాక్షమ్మ, రామారావు కూడా అనుకున్నారు ఇంకా పెళ్లి కొడుకులు వెతకాలి అని, కట్నానికి డబ్బు సమకూర్చుకోవాలి అని. భుజాల మీద నిలవక జారిపోతున్న పైటని మాటిమాటికి సవరించుకుంటూ తనలోని మార్పుని అద్దంలో పదే చూసుకుంటూ మురిసిపోతోంది కౌసల్య. స్కూల్లో స్నేహితురాళ్ళకి కొత్త సిల్క్ ఓణిని, తన ముస్తాబుని ఎప్పుడెప్పుడు చూపిస్తానా అని మురిసిపోయి మరీ సర్దుకుంటోంది. తనెప్పుడు అలా సిల్క్ ఓణి వేసుకుంటానా, మాటిమాటికి సర్దుకుంటానా అని మణి అనుకుంటూ ఉండేది. కొత్తగా కనిపిస్తున్న పెద్దక్కని కళ్ళెంత చేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు చెల్లెలు, తమ్ముడు. అక్క స్కూల్కి టైం అవుతోంది పదవే. పెద్ద తనే సిల్క్ ఓణి వేసుకొని పోజు కొడుతోంది. మనసులో చిరాకు పడుతూ పిలిచింది మణి. ఇదిగో వస్తున్నా అంటూ మరోసారి ఓణి సర్దుకొని పుస్తకాలు తీసుకొని లోపలున్న అమ్మకి వినపడేలా స్కూల్కి పోతున్నామమ్మ అని కేకేసింది. ఓసేవ్ కౌసల్య ఉండవే తల్లి అంటూ పెరట్లో కంచాలు కడుగుతున్న చేతులతోనే అదరాబదరాగా వచ్చిన కామాక్షమ్మ, ఇవాల్టి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, వాళ్ళని వెళ్ళని, నువ్వు ఇలా వచ్చి కాస్త వంటిట్లో గిన్నెలు అవి సర్దిపెట్టు అంటూ మళ్ళీ పెరట్లోకి వెళ్ళిపోయింది. చదువు పోతుందన్న దిగులు కలగలేదు కానీ అయ్యో శారదా మణిలకి తన కొత్త బట్టలు చూపించడానికి కుదరలేదే అనే విచారం కలిగింది కౌసల్యకి. అయితే నువ్వు ఇంకా స్కూల్కి రావా అక్క? అసూయపడింది మణి. వెదవ చదువు తనకెప్పుడు తప్పుతుందో అనుకుంటూ. ఎందుకక్క నువ్వు స్కూల్కి రావు? అసలు ఎప్పటికీ రావా అని అడిగింది యశోద. దమయంతికి కళ్ళలో అదే ప్రశ్న కలిగింది. అదేమో మరి అంది సందిగ్ధంగా అలాగే నిలబడిపోయి. టైం అవుతోందని మణి కేక పెడుతున్నా వినకుండా పెరట్లోకి పరిగెత్తికెళ్ళి తల్లి గట్టిగా కుదుపుతూ, ఎందుకమ్మా పెద్దక్క స్కూల్కి వెళ్ళొద్దు అని అడిగింది యశోద. అక్క పెద్దదైంది కదా అందుకని బయటకు వెళ్ళకూడదు అంది కామాక్షమ్మ. ఈ పిల్ల ప్రశ్నలతో చంపేస్తోంది బాబు అని విసుక్కుంటూ. చీర కట్టుకుంటే పెద్దవాళ్ళు అయిపోయినట్టేనా? మరి అక్క వాళ్ళ క్లాసులో శారదక్క, రమణక్క వాళ్ళంతా స్కూల్కి చీర ఓణీలు కట్టుకునే వస్తున్నారు కదా. అదేం వినిపించుకోకుండా కామాక్షమ్మ, టైం అవుతోంది ముందు స్కూల్కి నడవండి అని విసుక్కుంది. అమ్మ ఎప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పదు అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూనే బయటికి నడిచింది యశోద.
అమ్మ ఏం చెప్తుందో వినాలని వచ్చిన దమయంతి కూడా వెనుతిరిగింది. మణి, మా క్లాస్లో శారదని, రమణిని సాయంత్రం స్కూల్ విడిచాక రమ్మన్నానని చెప్పు, మర్చిపోకే అని పోతున్న చెల్లెల్ని కేకేసి మరోసారి చెప్పింది కౌసల్య. సాయంత్రం వాళ్ళు వస్తే తనకి అందరూ ఇచ్చినవి, అమ్మ కొన్నవి అన్ని ఓణీలు చూపించాలి అని అనుకుంటూ వంటిట్లోకి నడిచింది. తల్లి వెనకే ఏదో ఒక పని చేస్తూ తిరుగుతోందే కానీ ఆలోచనలు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురుచూస్తోంది కౌసల్య. సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత మణి వాళ్ళ వెనకే కౌసల్య స్నేహితురాళ్ళు వచ్చారు. వాళ్ళని తీసుకొని డాబా మీదకి నడిచింది కౌసల్య. స్కూల్లో ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పారు వాళ్ళిద్దరూ. కాంతారావు మాస్టర్ని గురించి అడిగారే కౌసల్య. ఏమని అడిగారు? కుతూహలంగా అడిగింది. కౌసల్య ఎందుకు రావడం లేదు, స్కూల్ మానేసిందా లేకపోతే ఒంట్లో బాగాలేదా అని అడిగితే రమణేమో నువ్వు స్కూల్ మానేస్తున్నావని చెప్పింది అంది శారద. అవును కానీ నువ్వు స్కూల్కి ఎందుకే మానేస్తున్నావు? ఇంతవరకు అడగాలని దాచుకున్న ప్రశ్న అడిగేసింది శారద. రమణి కూడా ప్రశ్నార్థకంగా చూసింది. పెద్ద పిల్లలు అయిన తర్వాత ఆడపిల్లలు బయటికి స్కూల్కి వెళ్ళకూడదంట, అందుకని మరి చదువు మానేయమని అమ్మ నాన్న అన్నారు. మరి మేము చదువుకుంటున్నాం కదే, ఆశ్చర్యంగా ఒకేసారి అన్నారు. ఏమో మరి అని. అది నిజమే కదా, మరి నన్నెందుకు మానేయమన్నారు చెప్పమా అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది కౌసల్య. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్ళిళ్ళు జరగడం కష్టమంట కదా, అందుకేనేమో ఎప్పుడూ ఎవరింట్లోనో విన్నమాట గుర్తొచ్చి ఆలోచనగానే అంది రమణి. అవును అందుకేనేమో, పక్కింటి వసంత కాలేజీలో చదువుతోంది కదా, ఆ మధ్య ఎవరో పెళ్లి చూపులకు వచ్చారట. వాళ్ళేమో చదువుకుంటున్న పిల్ల కుదురుగా ఉంటుందో లేదో మాకొద్దు అన్నారట. మా అమ్మ మా నాన్నతో చెప్తుంటే విన్నాను. శారదని మాన్పించేద్దామని నాన్నతో అంటే ఆయన మా అమ్మను కోప్పడ్డారు. నా పిల్లలందరినీ బాగా చదివిస్తాను, వీళ్ళ పెళ్ళిళ్ళకు వచ్చేసరికి రోజులు మారిపోతాయి, చదువులేని పిల్లలు మాకొద్దు అనే రోజులు రావచ్చు అన్నారు అంది శారద నిబ్బరంగా. ముగ్గురు ఎవరి ఆలోచనలో వాళ్ళుండి మళ్ళా కబుర్లలో పడ్డారు. అంతలో కింద నుంచి ప్రభాకరం వచ్చి రమణితో మీ అన్నయ్య నీకోసం వచ్చాడని చెప్పాడు. అమ్మ బాబోయ్, చీకటి పడిపోయింది, మా అమ్మ తిడుతుందేమో, మా అన్నయ్యని కూడా పంపించిందంటే నేను ఇంకా రాలేదని రాద్ధాంతం జరిగి ఉంటుంది. రమణి భయంగా లేచింది. ఇద్దరికీ మిఠాయిలు పొట్లం కట్టించింది. అప్పుడప్పుడు వస్తుండండి అంటూ పంపింది కౌసల్య. చదువు బాధ తప్పిపోయింది. ఇంట్లో పని ఏదో చేసుకుని మిగతా సమయం అంతా పక్కింట్లో వారపత్రికలు తెచ్చుకు చదవడం, ఎప్పుడన్నా అమ్మా నాన్నలు పంపితే పక్కింటి వసంతతోనో ఎదురింటి పిన్నిగారితోనో సినిమాకి వెళ్ళడం, మిగతా సమయం అంతా కళ్ళలు గనడం తప్ప మరో వ్యాపకం లేదు కౌసల్యకి. కథలో చదివిన హీరోలే కళ్ళ ముందు మెదులుతూ ఉండేవారు. 6 అడుగుల పొడుగు, ఉంగరాల జుట్టు, ఉలిపిరి కాగితంలో చుట్టిన యాపిల్ పండు రంగు ఒళ్ళు, నిలువెల్లా తడిమే చురుకైన చూపులు, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో రంగుల కలలు, అందాల హరివిల్లులు. వీటితో కంటి మీద కునుకు పట్టేదే కాదు, ఎక్కడో దూరంగా మైకులోంచి వినిపిస్తున్న ప్రణయ గీతాలు విని పులకరించిపోయేది. అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు తోచడం లేదని శారద వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళింట్లో బీరువా నిండా పుస్తకాలుంటాయి. వాళ్ళ అమ్మగారు క్షేమ సమాచారాలు అడిగి 1-2 పుస్తకాలు చదవమని కౌసల్యకి ఇచ్చారు. అక్కడే ఉన్న శారద వాళ్ళ నాయనమ్మ చదువు మాన్పించేశారు కదా, మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని ప్రశ్నించింది సిగ్గుపడుతున్న కౌసల్యని. శారద తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది. తిరిగి కౌసల్య ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న సంభాషణల్లో పెళ్లి చూపులు అన్న మాట వినిపించింది కౌసల్యకి. ఆ రాత్రి డాబా మీద పక్కలు పరుస్తున్నప్పుడు మణి వచ్చి రేపు నిన్ను చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారటే అక్క అంది. రాత్రంతా ఒకటే కలలు. పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చోగానే మెల్లగా కళ్ళెత్తేసరికి అతను ఆ చూపు కోసమే ఎదురుచూస్తున్నట్లు, పలకరింపుగా నవ్వినట్లు, కళ్ళతో ఎన్నెన్నో కబుర్లు చెప్పినట్టు, మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి అంటూ తనని పార్కులోకో డాబా మీదకో తీసుకెళ్ళినట్టు, నిన్ను చూడగానే తెలిసింది నువ్వే నా స్వప్న సుందరివి అని అన్నట్లు, నిన్ను తప్ప మరెవరిని చేసుకోను అని భాషలు చేసినట్టు, తన పాట వినగానే మెప్పుదలగా చూసినట్టు, ఇలా సినిమాలో చూసినవి
కథల్లో విన్నవి అనేక పెళ్లిచూపుల సంఘటనలు కళ్ళ ముందు కలలుగా రూపుదిద్దుకున్నాయి. రాత్రంతా కలత నిద్రతో ఉదయానికి కౌసల్య కళ్ళు బరువుగా ఎర్రగా అయిపోయాయి. ఉదయం నుండే ఇంట్లో హడావిడి మొదలైంది. గదంతా బూజులవి దులిపి ఉన్నంతలో అందంగా దిద్దారు. కౌసల్య తలంటు పోసుకుంది. లేచిన దగ్గర నుంచి కౌసల్య పెదవుల మీదకి చిరునవ్వు ఊరుకూరికే పిలవకుండానే వచ్చి బుగ్గలు చిదిమి వెళ్ళిపోతోంది. చల్ల గాలికి కదిలే చిగురాకులాగా పెదవులు ఉండుండి కదులుతున్నాయి. కళ్ళలోని కలలు బరువెక్కి కనురెప్పలు బరువుకి అరమోడ్పులుగా అయిపోతున్నాయి. తనలోని కంపనాలు ఎవరైనా కనిపెడతారేమోనని మళ్ళా ఏదో బిడియం. ఏ పని చేయాలన్నా ఏదో తడబాటు. వీధి గుమ్మంలో ఏ అలికిడి విన్నా ఉలికిపాటు. ఇలా ఏదో తెలియని మధురమైన భావనలతో కౌసల్య మనసు తేలిపోతోంది. ముఖం కడుక్కుందామని కౌసల్య సబ్బు తీసుకొని వెళ్ళబోతుంటే కామాక్షమ్మ స్నానం చేసి రావే అంది. సరేనని స్నానం చేసి వచ్చింది. చల్లటి నీళ్లతో స్నానం చేసేసరికి మనసంతా హాయిగా తాజాగా అనిపించింది. కళ్ళ కొసలు తీర్చిదిద్దుకుంది. దోసగింజలాగా తిలకం పెట్టుకుంటుంటే నీకు దోసగింజ బొట్టే నప్పుతుంది అని రమణి అనడం గుర్తొచ్చింది. మరి ఆ పెళ్ళికొడుక్కి నచ్చుతుందో లేదో అనుకుంది కౌసల్య. తలంటుకున్న జుట్టును వదులుగా జడల్లుకుంటూ ప్రభాకరాన్ని పూలకు పంపారు. ఇంకా రాలేదే. దారిలో వాల్ పోస్టర్లు చూసుకుంటూ ఆగిపోయాడో ఏమిటో అని విసుక్కుంది. ఇంకా చీర కట్టుకోవడమే తర్వాయి. ఏది కట్టుకోవాలో. ఓణీలైతే 2-3 మంచివే ఉన్నాయి, కానీ ఏ కథలోనూ ఏ సినిమాలోనూ పెళ్లి చూపులకి లంగా ఓణీలు కట్టుకున్న వాళ్ళని చూడలేదే. అమ్మమ్మ కొనిచ్చిన పూల వాయిల్ చీర కట్టుకుంటేనో అని అనుకుంది కౌసల్య. ఇంతలో దమయంతి వచ్చి ప్రభాకరం విడిపూలే తెచ్చాడు, నిన్ను మాల అల్లమని చెప్పింది అమ్మ అని పూల పొట్లను తెచ్చి అక్కడ పెట్టింది. ఎండలో తెంపి నీళ్లు చల్లినట్టున్నారు. ఇంకా విచ్చుకోలేదు. ఒక్కగానొక్క మొగ్గ తీసి మాల అల్లడం మొదలుపెట్టింది కౌసల్య. అంతలో బయట వాకిట్లో అలికిడి, అమ్మా నాన్నల హడావిడి వినిపిస్తోంది. కాసేపటికి అమ్మాయిని తీసుకురా కామాక్షి అన్న తండ్రి మాట వినిపించింది. కామాక్షి లోపలికి వచ్చి కౌసల్యాన్ని చూసి సంబరపడింది. చీర కుచ్చిళ్ళని పైటని సరిచేసింది. మల్లెపూల మాలని కౌసల్య జడలో తొరిమింది. తల్లి వెనకాలే వెళ్ళిన కౌసల్య గదిలో చాలామందే ఉన్నట్టు గమనించి అప్రయత్నంగానే భయం అనిపించి కాళ్ళు తడబడ్డాయి. అందులోనూ కొత్తగా చీర కట్టుకుంది. మరి చాప మీద కూర్చున్న గుండెలు దడదడలాడాయి. పట్టుచీర కట్టుకున్నామే, పెళ్ళికొడుకు తల్లేమో మరి. అడుగుతున్న ప్రశ్నలకి కౌసల్యకి నోరు పెగల్లేదు. చెప్పిన సమాధానాలు కూడా గొంతు దాటి సన్నగా వచ్చాయి. కళ్ళెత్తి చూడాలనిపించినా ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వేస్తున్న ఆమె వైపునే చూపు ఆగిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళమ్మా అని ఆవిడ అనుమతి ఇవ్వడంతో లోపలికి వస్తూ ఓరగా చూసింది. మంచి రంగు, నల్లని క్రాఫు తప్ప ఏమీ కనిపించలేదు కౌసల్యకి. ఎందుకో కౌసల్యకి ఒక్కసారిగా నీరసం ఆవహించింది. తను ఊహించుకున్నట్టు జరగలేదు. కళ్ళతో సందేశాలు లేవు, పెదాలు విరిసే చిరునవ్వు బాణాలు లేవు. దిగులుగా ఆలోచిస్తూ ఉండిపోయింది. వచ్చే వారంలో హీరోయిన్లకి పెళ్ళైపోతుంది అని ఊహించుకున్న సీరియల్ నవలలో మళ్ళీ అపార్థాలు వచ్చి ఇద్దరూ విడిపోయినట్లు అనిపించింది. ఆలోచించగా అతని తప్పు కూడా లేదు. అంతమందిలో అతను మాత్రం ఏం చేస్తాడు అని సమర్థించుకుంది. అప్పుడు కొంచెం తృప్తి కలిగి మనసు తేలికైంది. ఏయ్ దొంగ, మేమెక్కడో నీ కాబోయే శ్రీవారిని ఎగరేసుకుపోతామేమోనని చెప్పకుండా పెళ్లి చూపులు చేసుకున్నావా? సాయంత్రం వస్తూనే కయ్యానికి దిగింది రమణి. అరే మీరెప్పుడొచ్చారే, నేను చూడనే లేదు. అవునులే, నీకెక్కడ కనపడతాం? ఆలోచనలో తల ములకలైపోతుంటే రమణి నిష్ఠూరం. ఉండవే తల్లి, అవతల వాళ్ళకి వినబడుతుంది. కొంచెం భయంగా అవతల గదిలోకి తొంగి చూడబోయింది కౌసల్య. ఇంకెక్కడా, హడావిడిగా స్కూల్ నుండి పరిగెత్తుకు వస్తే ఈ లోపల సాగనంపేశావుగా. అబ్బా ఏం గోలే, వచ్చిన దగ్గర నుంచి ఒకటే సోద, చెప్పేది వినిపించుకోకుండా నీ ధోరణి నీదేనా? విసుక్కుంది. చూసావా శారద, నన్నే విసుక్కుంటోంది. ఇప్పుడే ఇలా అయితే ఇంకా ఆ తర్వాత విచారం అభినయించింది రమణి. నీకు ఈ మధ్య వాగుడు ఎక్కువైంది లే అని నవ్వుతూ కౌసల్య శారద వైపు తిరిగి,
మీకు ఈ వార్త ఎవరు అందించారు అని అడిగింది. అంతవరకు వీళ్ళ సంభాషణని నవ్వుతూ వింటున్న శారద, మీ చెల్లెలు లంచ్ తర్వాత ఇంటికి పోతుంటే అడిగాం. మణి చెప్పిన దగ్గర నుంచి మా మనసంతా ఇటే. ఆఖరి పీరియడ్ ఎగ్గొడదామంటే జిగురుమూర్తి గారు వదలందే అంది. ఇంతకీ విశేషాలు చెప్పవే ఆత్రంగా అడిగారు స్నేహితురాళ్ళు. చిన్నగా నవ్వి ఊరుకుంది కౌసల్య. తెల్లగా 6 అడుగుల పొడవున్నాడా? ఉంగరాలు జుట్టేనా? ఏం చేస్తాడు? ఏం మాట్లాడాడు? ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అంతేనా, ఇంకా ఉన్నాయా? చెంపకు చేయి చేర్చుకునంది కౌసల్య. చాలాసేపు పెళ్లి చూపుల ముచ్చట్లు ఊహించుకుంటూ వేళాకోళం చేసుకుంటూ పరిసరాలు మర్చిపోయేంతగా కబుర్లలో పడిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక కూడా మనసు నిండా ఉన్న ఆ గిలిగింతలు వదలలేదు. మళ్ళా చెదిరిపోనీయకుండా రాత్రి కన్నా కళ్ళని నెమరు వేసుకుంటూ మరికొన్ని రోజులు గడిపింది కౌసల్య. పెళ్లివారు వచ్చి 15 రోజులైనా ఇంకా ఉత్తరం రాలేదు. కామాక్షమ్మకి, రామారావు గారికి దిగులు మొదలైంది. 3వది కూడా ఎదిగిపోతోంది. ఏమీ తోచనట్టుగా అయింది వాళ్ళకి. మణి సన్నగా అనారోగ్యంతో రివటలా ఉంటుంది. మణికన్నా ముందే దమయంతి ఎదిగిపోయింది. మానుకోలేక యథావిధిగా తంతులన్నీ జరిపించారు. పేరంటానికి వచ్చిందామె దమయంతిని కూడా చదువు మాన్పించేస్తారా ఆరాగా అడిగింది. ఒక్క క్షణం ఆలోచనలో పడి తేరుకున్న కామాక్షమ్మ, లేదండి, కాలక్షేపంగా ఉంటుంది కదా, చదివించాలని అనుకుంటున్నాం. పెద్ద చదువులు ఎలాగో చదివించలేము, స్కూల్ ఫైనల్ వరకైనా పంపుతాం అన్న తల్లి మాటలు విని దమయంతి అమ్మయ్య అనుకుంది. అక్కకి లాగే తనని కూడా స్కూల్కి వెళ్ళొద్దంటారేమోనని వారం రోజులుగా పెట్టుకున్న బెంగ తీరింది. ఆ బెంగకు తోడు ఇలా అడ్వర్టైజ్మెంట్లా మూలను కూర్చోవడం దమయంతికి నచ్చలేదు. పేరంటం అయినా చేయకపోతే బాగుండును అని అనుకుంది. కానీ తప్పలేదు. ఆమెకి ఇదంతా ఇబ్బందికరంగా అనిపించింది. అదే యశోదతో కూడా అంది. ఇదంతా అసహ్యంగా ఉంది. ఆ వేళాకోళాలు ఇవన్నీ చూస్తుంటే ఎందుకక్క నువ్వు ఒప్పుకుంటున్నావు? ఇవన్నీ చేయొద్దని చెప్పవలసింది. 12 ఏళ్ల యశోద మాటలకి దమయంతి ఆశ్చర్యంగా చూసింది. తన మనసులోని భావాలు బయటపెట్టింది అని అనుకుంది. 14 ఏళ్లు నిండిన తర్వాతది ఎదిగిపోయిన మణి ఇంకా అలాగే పెరగకుండా ఉండిపోవడంతో కామాక్షమ్మ తర్జన భర్జన పడుతున్న సమయంలో మరికొద్ది నెలలకే మణి కూడా రజస్వలైంది. అన్ని తంతులు యథావిధిగా జరిపారు. ఇంకా స్నానం కాకముందే మణికి విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఎవరూ ముట్టుకోకపోవడంతో అలా మూల తాటాకు చేప మీద ఉళ్ళెరక్కుండా పడుకుంది. మణిని చూస్తుంటే చెల్లెళ్ళిద్దరికీ అపరిమితమైన జాలి కరిగింది. జ్వరం కొద్దిగా తగ్గాక మొహం కడుక్కోవడానికి లేచిన మణి కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడే ఉన్న యశోద చప్పును పట్టుకుంది. జాగ్రత్తగా నడిపించి కాస్త కళ్ళు ముఖం తుడిచింది. ఉసే, దాన్నెందుకు ముట్టుకున్నావు? అలా వదిలి ముందు బావి దగ్గరికి పోయి స్నానం చేసి బట్టలు మార్చుకొనిరా అంటూ లబలబలాడింది కామాక్షమ్మ. ఏంటమ్మా మరీ నీ చాదస్తాం, అవతల ఒళ్ళు తెలియని జ్వరంతో ఉంటే ముట్టుకోవద్దని అదని ఇదని అంటావు చిరాగ్గా అంది యశోద. కామాక్షమ్మ చివాట్లు భరించలేక మొక్కుబడిగా స్నానం చేసి వచ్చింది శారద. మణికి స్నానం రోజుకి జ్వరం తగ్గింది, కానీ మళ్ళీ తిరగబెట్టింది. మణి పరిస్థితి చూస్తుంటే దమయంతికి, యశోదకి ఈ ఆచారాల మీద విపరీతమైన అసహ్యం కలిగింది. ఈ హడావుడుల సమయంలోనే పెళ్లివారి నుండి రామారావుకి ఉత్తరం వచ్చింది. చక్కటి పిల్ల అయినా కౌసల్య నచ్చలేదని రాశారు. ఇంకా వరుస మీద 3 ఆడపిల్లలు ఎదిగి ఉన్నారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? వరుసగా ఆడపిల్లల్ని కన్నందుకు ఎన్నాళ్ళకి మళ్ళీ కామాక్షమ్మ మీద కోపం వచ్చింది రామారావుకి. దెబ్బ మీద దెబ్బలా మణి అనారోగ్యం ఒకటి, జ్వరం వదలడమే లేదు, తరచూ వస్తూనే ఉంది. కొన్నాళ్ళు ఏవో మందులు వేసి గడిపారు, కానీ ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. రక్త పరీక్షలు, ఎక్స్రేలు అన్నీ జరిగాక రామారావుని డాక్టర్ చివాట్లు పెట్టాడు. మీ వంటి చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా అండి? పిల్ల చాలా బలహీనంగా ఉంది, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. మందులే కాక బలమైన ఆహారం అంటే పాలు, పళ్ళు, గుడ్లు బాగా ఇవ్వాలి. వీటితో పాటు బాగా విశ్రాంతి కూడా కావాలి. మందులు జాగ్రత్తగా వాడాలి అని వివరంగా చెప్పాడు డాక్టర్. రిపోర్ట్లు తీసుకొని భర్త వచ్చి రాగానే అలా వాలు కుర్చీలో కూలబడి కళ్ళపై మోచేయి అడ్డుపెట్టుకొని పడుకోవడం చూసేసరికి
కామాక్షమ్మకి పై ప్రాణాలు పైనే పోయినాయి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నిలబడింది. కానీ ఆమె వైపు చూడలేదు రామారావు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.